రేవంత్ రెడ్డి గారిలో రెండు మనుషులు ఉంటారు, ఒకడు రాము, ఇంకోడు రెమో. అపరిచితుడు. అప్పుడే గ్లోబల్ సమిట్ అని డ్రామా చేస్తాడు. పెద్ద 5 లక్షల కోట్లు వచ్చినాయి, 6 లక్షల కోట్లు వచ్చినాయి అంటాడు. మళ్ళీ అప్పుడే మనది బిచ్చ బతుకు, మనకి ఆడ పైసలు ఉన్నాయి, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారు అంటున్నారు అని ఇంకో దిక్కు అట్లా మాట్లాడుతాడు. ఎవలేందో నిజం అర్థం కాదు మనకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఇందాక పెద్దలు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారు, మీరు నేను చెప్పుడు కాదు. ఆయన పాపం మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ పక్కకే ఉంటాడు ఆయన చెప్పిండు శ్రీనివాస్ రెడ్డి ఏమన్నాడు నిజాయితీగా, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యేలకి పైసలు దిక్కులేవు, పేరెంటాలకు పోతున్నాం తప్ప మాకేం పని లేదు పాడలేదు, ఏం చేయాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే చెప్పి ఏం చేసిండు, ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ఇక రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడని చెప్పి నిధులు అభివృద్ధి కోసం సీదా ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసేసిండు. ప్రపంచ బ్యాంకు నాకు 100 కోట్ల అప్పు ఇవా, మా ముఖ్యమంత్రి గారు ఇస్తలేడు అన్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పక్క, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో ప్రోగ్రెస్ అక్కడ ఉండదు. కాంగ్రెస్ ఉన్నంత కాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే. ఇంకో 2 ఏళ్ళు మనకు కష్టాలు తప్పయి.